మెకానిక్ రాకీ ఈ మూవీ 2 hours 33 minutes తో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో హీరో మాస్కా దాస్, విశ్వక్ సేన్, హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటించింది. మూవీ స్టోరీలోకి వెళ్తే శ్రద్ధ శ్రీనాథ్ ఈమె హీరోయినే, బట్ ఇందులో ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్న ఏజెంట్ గా వస్తుంది. హీరో గ్యారేజ్ కి అయితే వస్తుంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి. అప్పుడు హీరో మాయాకి డ్రైవింగ్ నేర్పిస్తాడు. కార్ లో వెళ్తుండగా నీ గ్యారేజ్ ని ఎందుకు మూస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు హీరో స్టోరీ చెప్తాడు. వాళ్ళ తాత స్టోరీ ఉంటుంది, చిన్న స్టోరీ. తర్వాత హీరో చిన్నప్పటి స్టోరీ ఉంటుంది. తర్వాత కాలేజ్ లో హీరోయిన్ మీనాక్షి చౌదరిని చూస్తాడు. చిన్న అట్రాక్షన్ స్టోరీ అయితే ఉంటుంది. ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల హీరో మెకానిక్ అవుతాడు. అందరికి డ్రైవింగ్ నేర్పిస్తాడు. హీరో షెడ్ ని తీసుకుందామని విలన్ వస్తాడు. విలన్ గానైతే సునీల్ నటించాడు. హీరోయిన్ మళ్ళీ రాకీ లైఫ్ లోకి వస్తుంది. డ్రైవింగ్ స్కూల్ కి వచ్చి డ్రైవింగ్ నేర్పించు అని అంటుంది. అప్పుడు హీరో గుర్తుపట్టి హీరో నేర్పిస్తా అని అంటాడు. హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ అయితే ఉంటుంది. నాన్న చనిపోతాడు, అన్నయ్య కూడా తర్వాత చనిపోతాడు. అన్నయ్య తన వల్లనే చనిపోయాడు అని అనుకుంటుంది. తను ఒక్కతే ఫ్యామిలీని చూసుకుంటుంది. హీరోకి తెలుస్తుంది వారి ఇద్దరి మధ్య చిన్న గొడవ లాంటిది అవుతుంది. అప్పుడు హీరోయిన్ తెలుసుకొని హీరోని లవ్ చేస్తుంది. హీరో వాళ్ళ నాన్నకి అయితే తీర్థయాత్రలకు వెళ్ళమని టికెట్ ఇస్తాడు. అది చూసి వాళ్ళ నాన్న చనిపోతాడు. తర్వాత గ్యారేజ్ గవర్నమెంట్ ల్యాండ్ అని విలన్ వచ్చి కూల్ చేస్తా అని అంటాడు. నేను 20 లక్షలకు మాట్లాడుకున్నా అని అంటాడు. అప్పుడు హీరో 50 లక్షలు ఇస్తా అని అంటాడు. తర్వాత మాయ వచ్చి ఇన్సూరెన్స్ వచ్చింది, నాన్న పేరు మీద 2 కోట్లు వచ్చాయి అని అంటుంది. కానీ రాకీ అని పేరు లేదు, రాజేష్ అని పేరు ఉంది అని అంటుంది. తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. ఇందులో చాలా ట్విస్టులు అయితే ఉన్నాయి. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. ఈ మూవీకి 5కి 3 రేటింగ్ ఇస్తున్నా. ఇలాంటి రివ్యూల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మూవీ చూడకుంటే మెకానిక్ రాకీ మూవీని అయితే వెళ్ళి చూసేయండి, బాగుంది.